గత 25 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేశారు వంశీ కిరణ్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. ఒక్కసారి గట్టిగా క్లాస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే, చప్పట్లు కొడదాం అందరం. మిగతా వాళ్ళు కూర్చోండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మిగతా వాళ్ళు కూర్చోండి. థ్యాంక్ యూ. ముందుగా పిఎంసికి థ్యాంక్ యూ, మంచి ఏవి చేశారు. నాకు కూడా తెలియదు అన్నీ ఉన్నాయని. ఓకే, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. మధ్య మధ్యలో అలా వస్తూ ఉంటాయి కావేశాలు, ఏం కంగారు పడకండి. ముందుగా పితామహ పత్రి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం, ధన్యవాదాలు కొడదాం. మరి ఇక్కడ ఎంత అద్భుతమైన కార్యక్రమం, 3 రోజులు యజ్ఞం ఏర్పాటు చేసిన పిఎంసి బృందానికి గట్టిగా ధన్యవాదాలు చెప్దాం. ఈ యజ్ఞం ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఒక యజ్ఞం ద్వారా ఎంతోమంది జీవితాల్లో పెను మార్పు వస్తుంది. మీ అందరికి ఒక సందేహం వస్తుంది. ప్రతి సంవత్సరం ఒక మహాయజ్ఞం జరుగుతుంది. రకరకాల పేర్లు, ధ్యానమా చక్రం అవనండి, ఇంకోటి అవనండి, ఏదైనా అవునా కదా. ఈ యజ్ఞాలన్నిటికీ ప్రధాన కారణం ఏంటి? అసలు యజ్ఞాలు ఎప్పుడు చేస్తారు? మీరు మన జీవితంలో ఎన్నో యజ్ఞాలు చూసాం. ఇంకా వెనక్కి వెళ్తే ఋషుల కాలం నుంచి యజ్ఞాలు ఉన్నాయా లేవా? అనేక యజ్ఞాలు ఉన్నాయి ఈ లోకంలో. అందులో ప్రధానమైన యజ్ఞాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను మీకు నేను ఈరోజు. అసలు ఎందుకు పిఎస్ సిస్టంలో యజ్ఞాలు జరుగుతున్నాయి? ధ్యాన మహాచక్రం అవనండి, ధ్యాన మహాయాగం అవనండి, మహాకరుణ యజ్ఞం అవనండి, ఏదన్నా కానీ రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా యజ్ఞాలు జరుగుతున్నాయి కదా. ఆ యజ్ఞాలన్నిటికీ మనం చప్పట్లు కొడదాం. అసలు యజ్ఞాలు ఎందుకు జరగాలి? పత్రికారు యజ్ఞాలు వెనక పెట్టిన ఉద్దేశం ఏంటో చూద్దాం. అది అర్థం కావాలంటే ముందుగా మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి, ఋషుల కాలంలోకి వెళ్ళాలి. యజ్ఞాలు ఎలా జరిగినాయి? అందులో మొట్టమొదటిది దేవతా యజ్ఞం. యజ్ఞంలో ఉండే రకాలు. దేవతా యజ్ఞం అంటే దేవతల కోసం యజ్ఞం చేస్తారనమాట ఒక యుగంలో. ఆ యజ్ఞం చేసి ఆ వచ్చిన ఆవిస్సు అంటే ఆ యజ్ఞ ఫలితాన్ని తీసుకెళ్ళి ఒక దేవతకి, ఒక దైవానికి ఇస్తారనమాట. అలాగే భృగు మహర్షి ఈ యజ్ఞ ఫలితం ఎవరికి ఇవ్వాలి అని చెప్పి వెళ్ళి వైకుంఠంలో పరీక్ష పెట్టి విష్ణుమూర్తికి ఇస్తాడు. మీ అందరికీ ఆ కథ తెలుసు కదా. వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఆ ఫలితం ఇచ్చి వస్తాడనమాట ఆయన. శివుడు కోపంతో ఉంటాడని శివుడికి ఇవ్వడు, తర్వాత బ్రహ్మకి ఇవ్వడు, విష్ణు దగ్గరకు వస్తాడు. విష్ణుని ఒక తన్నది అంతాడు. తన్నగానే ఆయన వెంటనే ఆయన పాదాలు పట్టుకొని ఆయన నొక్కుతాడు ప్రేమగా. అయ్యో మీ పాదాలు కందిని అని నన్ను తన్నడం వల్ల అని. అబ్బా యజ్ఞ ఫలితం ఈయనకే ఇవ్వాలరా అని చెప్పేసి అతనికి ఇస్తారు. ఆ తర్వాత ఆయన వెంకటేశ్వరకి వస్తాడు, ఆయన పనిష్మెంట్ చేస్తాడు. అవన్నీ వేరే కదా. అంటే యజ్ఞాలు ఎందుకు జరుగుతాయి అంటే దేవతలకి మనం ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలా వద్దా? అన్నీ తీసుకోవటమేనా? ఇవ్వాలి కదా. అందుకని దేవత యజ్ఞము. 2 పితృయజ్ఞము. రెండోది పితృయజ్ఞము అంటే పితృదేవతలకి, అంటే మనకు మంచి కుటుంబం ఇచ్చారు, మంచి బిడ్డల్ని ఇచ్చారు, మంచి తండ్రిని ఇచ్చారు, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళే పితృదేవతలు. చెప్పలు కొడదాం పితృదేవతలకే. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ అనమాట వాళ్ళు. నువ్వు భూలోకం రావడానికి, నీకు ఒక కుటుంబం ఇవ్వడానికి వాళ్ళు ఒక మూల పురుషులు. నువ్వు నీ కుటుంబాన్ని సరిగా చూసుకోలేదనుకో, నీ పైనున్న తండ్రిని పెద్దవాళ్ళని సరిగా చూడలేదనుకో, లేదా కిందనున్న పిల్లల్ని సరిగా చూసుకోలేదనుకో, పితృదేవతలకి కోపం వస్తుంది. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పాడు చేసావని నువ్వు పనిష్ చేస్తారు. అప్పుడు వాళ్ళ జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. అదే పితృదేవతల యజ్ఞం అనమాట. అంటే అయ్యా నేను పితృదేవతలారా, నేను ఎన్నో జన్మల పాటు మీరు ఇచ్చిన కుటుంబానికి సరిగా చూసుకోలేదనో చూసుకున్నానో ఏదో కృతజ్ఞతతో చేసే యజ్ఞం పేరు పితృయజ్ఞం. రెండో యజ్ఞం అంటే పెద్దవాళ్ళకి ప్రేమని ఇవ్వాలని చెప్పే యజ్ఞం ఇది. ఓకే, ఈ యజ్ఞాలన్నిటికీ మూలము ఇదిగో ధ్యాన యజ్ఞం. అది ఎందుకు వచ్చిందో లాస్ట్లో చెప్తా. ముందు యజ్ఞాల గురించి చెప్పుకుందాం. మొదటిది ఏంటండి? దేవతా యజ్ఞం. రెండోది ఏంటి? పితృయజ్ఞం అంటే పితృదేవతల యజ్ఞం. ఇక మూడోది భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే జీవుల కోసం జరిగేది. చిన్న చిన్న ప్రాణులను కాపాడండి అని
జీవులని రక్షించండి అని, ఆ జీవులకు అన్నం పెట్టండి అని ఆ పరంపరలో జరిగేది జీవయజ్ఞం. అదే భూతయజ్ఞం అంటారు దాన్ని. ఓకే, ఇది కృష్ణుడు చేశాడు యజ్ఞం. కృష్ణుడు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ తండ్రి ఇంద్రుణ్ణి పూజిస్తూ వీళ్ళందరూ దేవతలను పూజిస్తుంటే, మీకు అన్నం పెడుతుంది ఎవరు? ఈ గోవులు, ఆ పర్వతము, ఆ వృక్షాలు, ఆ పక్షి జాతి, మీరు వీటిని కదా పూజించాలి, వాటికి కదా మీరు ప్రేమనివ్వాలి, వాటికి కదా పోషించాలి అని కృష్ణుడు యజ్ఞాన్ని మారుస్తాడు, భూత యజ్ఞంగా మారుస్తాడు. అంటే యుగాన్ని బట్టి మారుతుంటుంది అది. ఓకే అండి. అప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే ఆ యజ్ఞం చేస్తున్నాడో ఇంద్రుడు కోపం వచ్చి వర్షం కురిపిస్తాడు. అప్పుడు తెలుసు కదా మీకు ఆ స్టోరీ అంతా. ఆయన గోవర్ధనగిరి ఎత్తి అందరిని కాపాడతాడు. అది తర్వాత కథ. అంటే జీవుల కోసం చేసే యజ్ఞం పేరేంటి? భూత యజ్ఞం. 3 యజ్ఞాలు అయిపోయినాయా? అంటే ఈ 3 వివిధ కాలాల్లో వివిధ చైతన్యాలతో వివిధ ఋషులతో ఆయా దేశకాలమైన పరిస్థితులు బట్టి జరిగినాయి. ఇక 4వది మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే మనుషుల కోసం జరిగేది. లోకమంతా శాంతిగా ఉండాలని, మనుషులందరూ స్నేహంగా ఉండాలని, మనుషులందరూ ఆకలి దప్పులు లేకుండా భోగభాగ్యాలతో ఉండాలని జరుగుతుంది యజ్ఞం. ఇది ఎక్కువ ఈ యుగంలో జరుగుతాయి. యుద్ధాలు లేకుండా అందరూ శాంతిగా ఉండాలని జరుగుతాయి. ఓకే అండి. అశ్వమేధ యాగం మనిషి యజ్ఞమే. మనుషులు కొట్టుకోకుండా ఉండడం కోసం ఒక అశ్వాన్ని విడిచిపెట్టి యుద్ధాలు నివారించడానికి చేసేవారు. అది ఆ యజ్ఞాలు అనమాట. దాని తర్వాత ఆఖరిగా బ్రహ్మయజ్ఞం. ఏంటండి అది? బ్రహ్మయజ్ఞం. చప్పలు కొట్టండి, అది అసలైన గొప్పదే. బ్రహ్మయజ్ఞం అంటే జ్ఞానం కోసం జరిగేది. అక్కడ జ్ఞానమే ఉంటుంది అనమాట, ఇంకేం ఉండదు. బ్రహ్మయజ్ఞంలో జ్ఞాన మదనం ఉంటుంది. దాన్ని చాలా తక్కువగా జరిగిన యజ్ఞాలు, జ్ఞాన యజ్ఞాలు చాలా తక్కువ. జ్ఞానం ఎవరికి కావాలి? అందుకని ఈ జ్ఞాన యజ్ఞాలు ఈ యుగంలో తక్కువ జరిగినాయి కానీ తక్కువ. ఓకే, మొత్తం ఎన్ని యజ్ఞాలు వచ్చినాయి? ఎన్నండి? 5 యజ్ఞాలు వచ్చినాయి. ఈ 5 యజ్ఞాలని కలిపి ఈ 5 యజ్ఞాల్లో ఉన్న ప్రత్యేకతని తీసుకొని, అంటే ఏ యజ్ఞాలు? దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, బ్రహ్మయజ్ఞము. ఈ 5 యజ్ఞాలను కలిపి పత్రికారు తయారు చేశాడు ధ్యాన మహాయజ్ఞము లేదా ధ్యాన మహాచక్రము. ఏ పేర్లన్నా పెట్టచ్చు. పిఎస్ఎస్ఎంలో జరిగే యజ్ఞాల యొక్క రహస్యం ఇది అనమాట. 5 ఉంటుంది ఇందులో. దేవతా యజ్ఞం. ఇప్పుడు ఎవరో కూర్చున్నారు, ఓం నమ శివాయ అరవట్లేదా? ఎందుకు అరిచారు? ఆ దేవత అనుభవం వచ్చింది. ధ్యానంలో కూర్చుంటే మీ అందరికి అనుభవాలు వస్తున్నాయి, రావట్లేదా? కాకపోతే మీరు అరవలేదు, ఆమె అరిచింది, అంతే తేడా. కొంతమంది అరుస్తారు, ఎమోషన్ అవుతారు అనమాట. అందుకని దేవతలను చూసినప్పుడు ఏం చేయాలంటే సంతోషంగా ఉండాలి, అంతే. ఎమోషన్ అవ్వకూడదు. నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరి మీరు చేస్తున్న ధ్యానంలో దేవతా యజ్ఞం పూర్తయిందా లేదా? చప్పలు కొట్టండి. దేవతా యజ్ఞం 2 గంటలు ధ్యానం చేశారు ఈరోజు. దేవతలు కనపడలేదా? చేతులు ఎత్తండి. ఈరోజు దేవతలు కనపడిన వాళ్ళు, ధ్యానంలో దేవతలు కనపడిన వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బో, అందరూ కనపడ్డారు చాలా వరకు. చప్పలు కొడదాం వాళ్ళందరికీ. దేవతా యజ్ఞం పూర్తయిపోయింది. అంటే పిఎస్ఎస్ఎం యజ్ఞంలో 5 యజ్ఞాలు కలిసి ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ఈ మహాయజ్ఞాలలో 5 హిందూ సనాతన ధర్మంలో ఉన్న 5 యజ్ఞాలు కలిసి ఉన్నాయి. మీరు బాగా గమనించండి. దేవత యజ్ఞం ఉందా లేదా? ధ్యానం చేసినప్పుడు దేవతలు వచ్చారు, అయిపోయింది. ఇంకా రెండో యజ్ఞం ఏంటి? పితృదేవతలో. ఇక్కడ పెద్దవాళ్ళందరికీ సపోర్ట్ ఉందా లేదా? వృద్ధుల్ని ఎంత బాగా చూసుకుంటారు. అసలు పిఎస్ఎస్ఎంలో ఉన్నదే ఎక్కువ వాళ్ళే, పెద్దవాళ్ళే ఉన్నారు.
60% వాళ్ళందరూ వచ్చి ధ్యానం చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక్కడ హాస్టల్ హీలింగ్లు జరుగుతున్నాయి లేవా? ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళకి హీలింగ్ జరుపుతున్నారు లేదా? పెద్దవాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ తీస్తున్నారు లేదా? కర్మలు పోగొడుతున్నారా లేదా? ఓకే. ఇక మూడోది భూతయజ్ఞం. ఇది ఎక్కువ శాతం ఉంటుంది ఇక్కడ. స్టేజ్ మీద ఎక్కిన ప్రతి ఒక్క మాస్టర్ చెప్పే ప్రధానమైన మాట ఏంటి? శాకాహారము, జీవహింస చేయరాదు, ఏ ప్రాణిని చంపరాదు చెప్తున్నారు లేదా? ఇది ఆ యజ్ఞం అనమాట. పూర్తయిందా లేదా ఆ యజ్ఞం? ఇక నాలుగోది మనుష్య యజ్ఞం. మనుషులకి ఏం కావాలి? ఇక్కడ శాంతి కావాలి. ఎవరికి శాంతి లేదు? మనందరికీ శాంతి లేదు కాబట్టి ఆధ్యాత్మికంలోకి వస్తాం. చాలా తక్కువ మంది వస్తారు. అందులో అందరికీ శాంతి కావాలి, ప్రశాంతత కావాలి. ప్రశాంతత ఉన్నోడే, కావాలనుకున్నవాడు ఇక్కడికి వస్తాడు. వాళ్ళందరికీ దొరుకుతుందా లేదా? ఇక్కడికి రాగానే నాకు ఎంతో శాంతిగా ఉందండి, నా అనారోగ్యాలు పోయినాయి అంటున్నారు లేదా? మనుషులందరూ హ్యాపీగా ఉంటున్నారు లేదా? పిఎస్ఎస్ఎంలో అది జరుగుతుందా లేదా? ఇక్కడ చెప్పకూడదు దీనికి కూడా. ఇక ఆఖరి బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞం అంటే జ్ఞాన మదనం. ఇక్కడ డయాస్ మీద వచ్చిన ప్రతి మాస్టరు ఒక్కళ్ళే కాదు, అనేక మంది గురువుల నుంచి వచ్చిన మాస్టర్స్, అనేక గురువులు, అనేక గురు పరంపరలో ఆ సబ్జెక్ట్ ఇస్తున్నారా లేదా? ఒక్కళ్ళే చెప్తారా? ఒక సబ్జెక్టే వస్తాయి ఇక్కడ. మా దత్తాత్రేయుడిదే చెప్తాము ఈ సంవత్సరం అని ఉందా ఎక్కడన్నా? ఇటువైపు దత్తాత్రేయుడు అవుతుంది, ఇటువైపు జీసస్ అవుతుంది అదే డయాస్ మీద. ఇటువైపు షిరిడి సాయిది అవుతుంది, ఇటువైపు విష్ణుదేవుడిది అవుతుంది, అటువైపు శివుడిది అవుతుంది. అన్ని సబ్జెక్టులు, అన్ని రకాల జ్ఞానాల అద్భుత కలబోతే ఇదిగో ఈ ధ్యాన మహాయజ్ఞాలు. ఇప్పుడు చెప్పండి, భారతదేశపు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తుంది, అందిస్తుంది నవీన కోణంలో ఎవరు? పిఎస్ఎస్ఎం. చేపలు కొట్టండి పిఎస్ఎస్ఎంకి. అవునా కదా? చూసుకోండి మీరే. కనుక ఈ యజ్ఞాలు చాలా విలువైనవి. ఈ యజ్ఞాలకి అటెండ్ అవ్వాలి. కమ్మటి భోజనము, శాకాహార భోజనం పెడుతున్నారు. అన్నిటికన్నా జ్ఞాన యజ్ఞం చాలా విలువైంది. అది ఎక్కడ అందుబాటులో లేదు. అసలు మన యజ్ఞాల యొక్క మూలం అదే. ప్రజలందరినీ పోగేసి కూర్చోబెట్టి వాళ్ళకి సత్సంగం చేయించి, కాకపోతే ఆయా దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్ని క్రతువులు చేసేవాళ్ళు. బట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క క్రతువు పూర్తిగా ధ్యాన మహాయజ్ఞాలు. ఓకే, భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం. చెప్పలు కొట్టండి దీనికి. లాస్ట్లో యజ్ఞం అన్నాం కదా, సెట్ వేసుకోండి. ఏదైనా పేర్లు ఏవైనా పత్రికారు స్వయంగా పెట్టిన పేరు ఇది. సో మిత్రులారా, మరి 108 శైవక్షేత్రాల్లో 108 పిరమిడ్ ధ్యాన మందిరాల్లో రావాలని పత్రికారి యొక్క సంకల్పం. దానికి కూడా మనం చేపలు కొడదాం. అంటే ఒక యజ్ఞంలో ఇవన్నీ పుడతాయి అన్నమాట. ఓకే, ఇది యజ్ఞాల యొక్క రహస్యం. ఓకే, రెండో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ముక్కోటి ఏకాదశి. అంటే ముక్కోటి దేవతలు ఈరోజు స్వామిని దర్శించుకునే రోజు. ఈరోజు దేవాలయాలు ఉన్నాయి, మీరు అడుగు పెట్టలేరు. విష్ణు దేవాలయాల్లో ఏలే పెట్టలేరు, అంత భయంకరంగా కిట్టకిట్టలాడిపోతూ ఉన్నాయి భక్తులతో. తిరుమలలో అయితే ఇంకా భయంకరంగా ఉంది. అక్కడ ఉత్తర వాకిలి ఈరోజు ఓపెన్ చేస్తారు. ఓకే, ఈ రహస్యం చెప్పుకుందాం ఈరోజు. దాని యొక్క రహస్యం ఏంటి? ఈరోజే ఎందుకు అటు నుంచి వెళ్తారు? ఈరోజు వెళ్తే దానిలో నుంచి, ఆ ద్వారం నుంచి వెళ్తే మోక్షం ఇంకంతే మీకు. ఇది శాస్త్రంలో ఉంది. శాస్త్రము కరెక్ట్గానే ఉంది, మన బుర్రకే అర్థమై చావదు. ఎందుకంటే మన బుర్ర శాస్త్రం మీద లేదు, జ్ఞానం మీద లేదు. మన బుర్ర గుడికి వెళ్ళామంటే అక్కడ కొబ్బరి చెప్ప మీద ఉంటుంది. నేను కొబ్బరికాయ ఇచ్చాను, పెద్దకాయ ఇచ్చాను, పూజారి గారు నాకు చిన్న చెప్పి ఇచ్చాడు, అయిపోయింది. ఇంక అదే మోక్షం ఈ రోజుకి. ఇక్కడే గొడవ. ఇంకా నీకు ఆ ఉత్తర ద్వారం ఎక్కడ కనపడుతుంది? దాని యొక్క రహస్యం ఎక్కడ కనపడుతుంది? భారతదేశపు సనాతన శాస్త్రంలో ఉన్నంత జ్ఞానము సబ్జెక్టు ఎక్కడ ఎందులో లేదు, అంత లోతుగా ఉంది. కాకపోతే అది మనకు అర్థం కాక దాన్ని తప్పుపడుతున్నాం. మీరు సరిగా అర్థం చేసుకోవాలి, పరిశోధన చేయాలి దాన్ని. ఈరోజు చూద్దాం అసలు ఈ ద్వారం నుంచి ఎందుకు వెళ్ళాలి, వెళ్తే మోక్షం అని ఎందుకు రాశారు. దాని కథ ఏంటంటే, ముందు పురాణ కథ తెలుసుకుందాం.
పురాణంలో చాలా కథలు ఉన్నాయి, అందులో ప్రధానంగా ఒకటి తీద్దాం. మధుకైబట్టులో అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ బాగా ధ్యానం చేశారు, బాగా తపస్సు చేశారు. ఆ రోజుల్లో తపస్సు అనేవాళ్ళు, ఈ రోజుల్లో ధ్యానం అంటున్నాం. సరే, చేశారు. చేసిన తర్వాత బాగా శక్తి పొందారు. వాళ్ళకి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఏం వరం కావాలి నాయనా? బ్రహ్మదేవుడా శివుడా? దట్స్ నాట్ ఇంపార్టెంట్. కొన్ని కథల్లో శివుడు అని ఉంది, కొన్ని కథల్లో బ్రహ్మదేవుడు ఉంది, అది పక్కన పెడదాం. భగవంతుడు వరం ఇచ్చాడు. ఏం కావాలి మీకు? మాకు చావు లేకుండా వరం కావాలి. మీరు బాగా గమనిస్తే ప్రతి ఒక్క సాధకుడు కోరుకునే వరం ఇదే, చావు లేకుండా వరం కావాలి. అప్పట్లో బ్రహ్మదేవుడికి ఎక్స్పీరియన్స్ లేదేమో, మరి ఇచ్చేశాడు వరం. తర్వాత నుంచి ఇవ్వడం మానేశాడు. ఏదో ఏదో ఒక లింక్ పెట్టేవాడు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి భగవంతుడు, బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ ఎవరైనా కానీ ఏది అడిగితే అలా ఎలా ఇస్తారండి వాళ్ళు అని మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే వాళ్ళండి బోళా శంకర్లండి, ప్రేమమూర్తులండి, ఇచ్చేస్తారండి అని మీకు కథ చెప్తారు. కాదు, అది ఇచ్చి తీరాలి. వాడు రైట్ రాయల్ అది. ఒక దుర్మార్గుడు తపస్సు చేసి కోరితే వాడికి వరం ఎలా ఇస్తారు? వాడు దుర్మార్గుడు కదా, ఇవ్వకుండా ఉండొచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది. అది ఇవ్వాలి, ఎందుకంటే అది వాళ్ళ హక్కు. అర్థమైందా? ఇప్పుడు ఒక దుర్మార్గుడు ఐఏఎస్ రాశాడు అనుకో, వాడి కలెక్టర్ పదవి ఇవ్వాలా వద్దా? పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లో. అందుకని యూనివర్స్లో ఏముంటుందంటే, నువ్వు చేసే సాధన యొక్క ఫలితం నీకు ఇవ్వబడుతుందే కానీ నువ్వు ఎలాంటి వాడు అని చూసి ఇవ్వరు. అర్థమైందా? కనుక ఈ రాక్షసుల బ్యాచ్ అందరూ వరం తీసుకోకముందు దేవతలు. వరాన్ని అంటే ఆ శక్తిని సద్వినియోగపరుచుకున్నవాడు దైవంగా మారాడు. సద్వినియోగపరుచుకోకుండా మిస్యూజ్ చేసిన వాడు రాక్షసుడిగా మారాడు. ఓకే, అంటే ఒకడే ఉన్నాడు ఇక్కడ, ఇద్దరు లేరు. రాక్షసుడు లేడు, మానవుడు లేడు, దైవము లేడు. ఉన్నదంతా ఒకటే, దైవము. ఉన్నదంతా ఎవరు? దైవమే, పరిశుద్ధ చైతన్యమే, దివ్యాత్మ స్వరూపమే. ఉన్నదంతా ఒకటే, రెండు లేవు ఇక్కడ. ఆ దైవం యొక్క చైతన్యమే. వాళ్ళ యొక్క కాల ప్రమాణాలను బట్టి, వాళ్ళ యొక్క గుణదోషాలను బట్టి వాళ్ళు మారుతారు, అంతే. ఈ మధుకైబట్టులు ఏం చేశారంటే బాగా సాధన చేశారు, పవర్ కొట్టేశారు. ఇంక చేతిలో పవర్ వచ్చింది. ఏం పవర్ వచ్చింది? అమరులు. వాడికి భయం లేదు కదా, మనం చస్తామని భయం ఉంది కాబట్టి పక్కవాడి జోలు వెళ్ళాం. వాడు తంతాడు, లేకపోతే ఏ కత్తితో పొడుస్తాడు, మనం చస్తామని భయం ఉంటుంది కాబట్టి. వాళ్ళకి భయం లేదు కదా, భయం లేకపోతే ఏం చేస్తాడు వాడు? ఇంకా ఏది కావాలంటే అది చేస్తారు. వాళ్ళు దారుణంగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. దొరికిన వాళ్ళందరినీ దోచుకుంటూ, లాక్కుంటూ, కొట్టుకుంటూ, ఇంకా అహంకారం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఒక పదవి వచ్చిందో, ఎప్పుడైతే ఒక శక్తి వచ్చిందో వాళ్ళకి అహం వస్తుంది కదా, అలాగొచ్చేసి వీళ్ళు ప్రజలందరినీ హింసిస్తూ ఉన్నారు. అన్ని లోకాలు కంటకులు అయిపోయారు. ఈ వరాలు పొందిన తర్వాత, పవర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి ఒకటి ఉంటుంది, లోకాలన్నీ నా పాదాల వద్ద ఉండాలి అనుకుంటాడు వాడు. సరే, మొత్తం మీద మిస్యూజ్ చేశారు ఆ వరాన్ని. వాళ్ళు అందరినీ ఇబ్బంది పెడతా గందరగోళం చేస్తూ ఉన్నారు. ఎవరాళ్ళు? మధుకైబట్టులు ఇద్దరు అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, విష్ణుమూర్తి రంగంలో దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి ఏమడిగాడంటే, మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు. ఓకే, నువ్వు మాకు వరం ఇచ్చేది ఏంది? మేమే మీకు ఇస్తామన్నారు. ఓకే, వాళ్ళ చేత అలా పలికించడానికి ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు. మీరు ఇచ్చేది ఏంది? మేమే మీకు ఇస్తాం, అడగండి అన్నాడు. అహంకారం అంత తీవ్రంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఆయన అన్నాడు, రెండు చేతులు జోడించి, మీరు నాకు వరం ఇవ్వడం నా జన్మ భాగ్యము, మీ ఇద్దరు మరణాన్ని నాకు వరంగా ఇవ్వండి అన్నాడు. ఇవ్వక తప్పదు. ఆయనకి ఎలా ఇవ్వక తప్పలేదు, వీడికి ఇవ్వక తప్పదు. వాళ్ళు ఏం చేస్తారు? ఇచ్చేశారు. ఇచ్చేగానే ఇద్దరిని వేసేసాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఏమర్థమైంది? తాడిని దన్నేవాడు ఒకడుంటే వాడి తలం దన్నేవాడు ఇంకోటి ఉంటాడని అప్పుడు అర్థమైంది. మీరు ఈ పురాణ కథలన్నీ గమనించండి. ఎవడైతే అహంకారంతో, గర్వంతో ఉన్నాడో వాడు ఏం చేస్తాడంటే, వాడికి ఇంకా ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేస్తారు. వాడి అహంకారాన్ని బాగా ఎక్స్పాండ్ చేస్తారనమాట, పెంచుతారు. పెంచి సడన్గా వచ్చి వాడిని వేసేస్తారు. జై విజయులు కథ తీయండి. వాళ్ళు భూమి మీదకి ఎలా వచ్చారు? వాళ్ళిద్దరూ రకరకాల జన్మలు, 3 జన్మలు తీసుకున్నారు.
3 జన్మల్లో వాళ్ళకి ఏమేం కావాలో ఇంకా ఎక్కువ ఇస్తారు. అంటే నీ దగ్గర అహంకారం ఉందనుకోండి, మీ పెరగడానికి కావాల్సినంత ఇస్తారు. ఇదంతా ముగ్గు, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదన్నా వచ్చింది అంటే అది మిమ్మల్ని బలి చేయడానికి వచ్చింది. మీరు ఆ ఎరుకుతో ఉండాలి. మీకు బాగా ధనం వచ్చిందనుకో, మేము త్వరలో మిమ్మల్ని అయిపోతుంది నేచరు. నీ అహంకారాన్ని పెంచుకోకుండా ఉండడానికి, యాక్చువల్గా పెరగకుండా ఉండడానికి గురువు చూస్తాడు. నీ అహం పెరగడానికి ప్రకృతి చూస్తుంది. ఇది డిఫరెన్స్. ఎందుకంటే ప్రకృతి ఆ రూపంలో వేస్తుంది అనమాట. దాని లెక్కే వేరు, దాని రూటే సపరేటు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వరం అడిగాడు కదా, వాళ్ళిద్దరూ సరెండర్ అవుట్, చనిపోయారు. అంటే శరీరాలు విడిచిపెట్టగానే అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అయ్యో మా కన్నుతోనే మా ఏలుతోనే మా కన్ను పొడిచాడు ఈయన, మా వేలుతోనే మా కన్ను పొడిచాడు. అప్పుడు జ్ఞానం వచ్చింది. అంటే మనమే అనుకుంటే మనకన్నా ఇంకోటి తెలివైనవాడు ఉంటాడు. తాడిని దన్నేవాడు ఉంటే వాడు తలను దన్నేవాడు ఉంటాడు. ఈ సామెత తెలుసా మీకు? తెలుసా? మా కృష్ణా జిల్లాలో సామెత ఇది. ఒకడున్నాడు అనమాట, వాడు స్పెషలిస్ట్ అనమాట. వాడు తాడి చెట్టుని ఇలా 3 అంగల్లో ఎగిరి దాన్ని తలకాయని తంతాడు. ఆ తాడి చెట్టు యొక్క తల ఉంటుంది కదా, దాన్ని ఒక కాలుతో ఒక తను తంతాడు. అంటే ఒక తాడి చెట్టుని ఇలా 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 ఈజీగా ఎక్కేసి తంతాడు, దాని మీద నిలబడతాడు అనమాట. అలాంటి పోటీ ఒకటి జరుగుతుంది. పోటీ జరుగుతుంటే వీడు దానిని తన్నాడు అనమాట. తనగానే వాడికి అవార్డు ఇచ్చారు. బా ఎంత గొప్పవాడిరా నువ్వు అసలు మన ఊరికే పెద్దోడివి, మన ఊరికే కింగ్వి, డాన్వి, డూన్వి అని ఇంతలోను ఇలా అనుకొని వచ్చాడు. ఇంత పెద్ద కప్పు తీసుకుని ఇంటికి వచ్చాడు. వాడు వెనకే అసిస్టెంట్లు వస్తారు కదా, ఊరేగింపు వేసుకొని బాజాలు కొట్టుకొని. వాడి ఇంటికి రాగానే వాడి భార్య ఏం చేసిందంటే తలుపు తీసింది. తలుపు తీయగానే నిన్ను అనంగా పోయావు, ఎటు చచ్చావు నువ్వు అని కర్ర తీసుకొని ఆయన కొట్టింది. వాడిని కొట్టగానే వీళ్ళందరూ పారిపోయారు. పారిపోతే అందులో ఒకడు అన్నాడు, ఒరే తాడింది అన్నాడు ఒకడుంటే వాడి తలని ఇంకోటి అంతాడు రాని, అంటే వాడి భార్య అనమాట. ఇలాగ ప్రతి కథలో ఒకడు ఉంటాడు. అందుకని ఎప్పుడు పైకి ఎక్కువ ఎగరకూడదు. అందుకే పత్రిక గొప్ప మాట చెప్తాడు, నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈరోజు మోక్షం వస్తుంది మీకు. ఇది మధుకాయ బట్లు గుర్తులేదు, నేను ఎక్కువ అనుకున్నారు, విష్ణుమూర్తి వచ్చి వేసేసాడు. క్లియర్? ఇక్కడ డౌన్ అయిపోయింది కదా, అతని ఎనర్జీ లెవెల్స్ అని పడిపోయినాయి కదా. వాళ్ళకి అప్పుడు జ్ఞానోదయం అయింది. అప్పుడు అడిగారు, మేము ఎందుకు ఇలా ఉన్నాము? చూడండి, మధుకాయ బిడ్డలు చాలా గ్రేట్ మాస్టర్స్. వాళ్ళు అడిగారు అనమాట, ఎందుకు మేము ఇలా అయిపోయాము, ఎందుకు మేము ఈ స్థితికి వచ్చాము, మేము ఎక్కడికి వచ్చాము? మీరు చూడండి, ఈ బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకొని వరం పొందాలంటే ఊరికే వస్తాడా? ఎంత సాధన చేసి ఉండాలా, ఎంత మహాశక్తి ఉండాలా? ఇంత శక్తి సంపాదించుకొని ఈ స్థాయిలో ఉన్న మేము నీ చేత చంపించుకునేంత దీనమైన స్థితికి ఎట్లా వచ్చాము? వాట్ ఈజ్ అవర్ మిస్టేక్ అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నాయనలారా మీలో అహంకారం పెరిగింది, మదం పెరిగింది. మీరు ఒక స్థాయికి రాగానే మీ కింది వాళ్ళని మీరు చూడకుండా తక్కువగా చూశారు, ప్రపంచాన్నే కబళించాలని చూశారు, అందరు నా గుప్పిట్లో ఉండాలంటున్నారు, నేను చెప్పినట్టే వినాలి అంటున్నారు, నేను చెప్పిందే జరగాలంటున్నారు, నేను నాది అని మీ యొక్క జీవంలో పెట్టుకున్నారు అని చెప్పాడు. మధు అంటే నేను, కాయబట్టుడు అంటే నాది. ఓకే, నేను నాది పెంచుకున్నారు మీరు, అంతే మీ లోపం అనగానే వాళ్ళు చాలా రియలైజ్ అవుతారు, మేము దీని పట్ల చాలా దారుణంగా ఉన్నాము, మా అహంకారం మొత్తం పోయింది, ఈ సృష్టిలో నా పైన ఇంకొకడు ఉంటాడు, నీ పైన ఇంకోడు ఉంటాడు, నీ పైన ఇంకోడు ఉంటాడు. మహాదేవుడు ఒక మాట చెప్తాడు, ఈ సృష్టిలో నువ్వు అత్యంత చిన్నదానివి అనుకున్నా, అత్యంత చిన్నదానివి, ఒక బ్యాక్టీరియా అనుకున్నా, నీకన్నా చిన్నది మరొకటి ఉంటుంది. అంటే నేను ఎంత తక్కువ అనుకుంటే నాకన్నా తక్కువ ఇంకోటి ఉంటుంది, అంటే నేను దానికన్నా పెద్దదే కదా. అలాగే నేను అన్నిటికన్నా గొప్పదాన్ని అనుకుంటే నీకన్నా గొప్పది ఇంకోటి ఉంటుంది. అనంతం, ఇది ఇన్ఫినియారిటీ. ఎంత అద్భుతమైన పదం గురుగారు చెప్పింది. చెప్పండి నాతో పాటు, నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. అంటే ఈ మధుకాయ బిడ్డల స్టోరీ మొత్తం పత్రిక ఒక లైన్లో పెట్టేశారు. చెప్పండి కొడదాం. ఒకే ఒక వరడు. ఎక్కువ అనుకున్నావా
ఆత్మనునితో వస్తుంది, అహంకారం వస్తుంది. తక్కువ అనుకున్నామా ఆత్మనునితో వస్తుంది. రెండు డేంజరే. ఐ యామ్ ఆల్సో, నేను కూడా. చూడండి, నేను దైవాన్ని కాదు, నేను కూడా దైవాన్ని. నేనే దైవాన్ని అంటే మిగతా వాళ్ళందరూ ఎవరు? ఓకే, ఇప్పుడు మధుకై బిడ్డలు చనిపోయారు కదా, ఐ మీన్ వాళ్ళ అహంకారం పోయింది కదా, వాళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళలో అద్భుతమైన కాంతి వికసించింది. అప్పుడు వాళ్ళకి వాళ్ళ యొక్క రియలైజేషన్కి, వాళ్ళ యొక్క పశ్చాత్తాపానికి గుర్తుగా విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఒక ఉత్తర వాకిలిని క్రియేట్ చేశాడు. ఉత్తర వాకిలి అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద టైమ్ లైన్. గుర్తుపెట్టుకోండి, అది ఒక టైం లైన్, సమయ ద్వారము. మాలు గుడిలో ఉండే చెక్క తలుపు అది పక్కన పెట్టేద్దాం, సింబల్స్ ఇవన్నీ ఒక టైం లైన్ అనమాట. ఎప్పుడైతే మీలో నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు అన్న ఒక గొప్ప శక్తి నీలో నిండిందో, నీకు ఉత్తర ద్వారం నీ ముందు ఓపెన్ అయిపోద్ది. ఇట్స్ షార్ట్ కట్ టు మోక్షం. కష్టపడి వెళ్ళక్కర్లా, షార్ట్ కట్. అర్థమవుతుందా? దానికి సింబాలిక్గా ఉత్తర ద్వారం ఓపెన్ చేసి ఈరోజు మధుకై బిడ్డల స్టోరీ తెలుసుకొని, మీరు కనుక తిరుమల వెళ్తే తిరుమలకి ఉన్న ఉత్తర వాకిలి పైన చూస్తే వాళ్ళిద్దరూ వెండి బొమ్మలో రాక్షసుల బొమ్మలు 2 ఉంటాయి. మీరు ఈసారి వెళ్తే చూడండి, ఆ పక్కన చాలా దేవాలయాల్లో ఉంటాయి అవి, కానీ మనకి తెలియదు అవేంటో. అవేదో బొమ్మలు అనుకుంటారు, కాదు. మధుకై బిడ్డల యొక్క జీవితం యొక్క సింబాలిక్ ఇది ఉత్తర వాకిలి. ఈరోజు వాళ్ళ జీవితం నుంచి ఏం నేర్చుకోవాలి మనం? నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. ఓకే, చెప్పలు కొడదాం ఈ పాయింట్కి. ఎంత టైం నాకు? ఇంకా 10 నిమిషాలా? మొత్తం అంతా మన స్పిరిచువల్ చక్రం అంతా ఇక్కడే ఉంది. మీరు ఎన్ని లోకాలు పోండి, ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. మన డౌట్ ఏంటంటే, ఏమండి మోక్షం వచ్చింది కదా, ఏమండి వాళ్ళకి మోక్షం వచ్చింది కదా, మోక్షం వచ్చిన తర్వాత మళ్ళీ అహంకారం ఎట్లా వచ్చింది కదా? ఆడపోతే ఇంకేం లేదు అనుకున్నారు. ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలా ఉంటుంది, కాకపోతే కొంచెం కంఫర్ట్స్ ఉంటాయి అంతే, ఫెసిలిటీస్ ఉంటాయి, టెక్నాలజీ మారుతుంది, దేశకాలమైన పరిస్థితులు మారుతాయి, కానీ నువ్వులాగే ఉంటావు. నీ చైతన్యం ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. అంటే నీ చైతన్యం ఎంత ఎక్స్పాండ్ అయినా నీ చైతన్యంలో నువ్వే ఉన్నావు కదా, నీ యొక్క గుణాలు ఉన్నాయి కదా, దాని మీద నువ్వు ఫోకస్ చేయాలి. నేను, నాది, ఈ రెండే ఈరోజు పట్టుకోవాల్సిన ముఖ్య అంశాలు. అందుకే ఈరోజు స్పెషల్ డే కింద పెట్టారు. నీకు మోక్షం కావాలా, ఈ 2 పట్టుకో, ఈ రెండిట్లో నేను పట్టుకో. అలాగే నేను తీసేస్తే ఎలాగని ఉంటాం? నేను ఇందాక ఎవడన్నాడు, నేను లేనండి అన్నాడు, మళ్ళీ టిఫిన్ దగ్గర కనపడ్డాడు, ఎంత తింటున్నాడు ప్లేట్లు వేసుకొని. అది ఎవడు తింటున్నాడు అన్నాను, నువ్వే ఉన్నావు కదా. ఇది పారాడాక్స్ అనమాట, ఇది విరుద్ధంగా ఉంటుంది. నేనున్నాను, నేను లేను. అందుకని నేను ఉండాలి, ఉండకూడదు. నేను ఉండాల్సిన సమయంలో ఉండాలా, ఉండకూడదా? ఉండాలి. నాది ఉండాలా, ఉండకూడదా? ఉండాలి. ఇప్పుడు ఈ టైం నాది, ఆ మైక్ ఇచ్చేయండి అంటది, నేను ఇవ్వను, నాకు ఇంకో 10 నిమిషాలు ఉంది, ఇవ్వను అంతే. ఈ మైక్ అయిపోయినాక నేను ఆ మైక్ వాళ్ళకి ఇచ్చేయాలి, లేకపోతే నేను ఇది పట్టుకుపోతానండి, నేను ఇలా పట్టుకుంటే అలాగనమాట. అది విరుద్ధంగా ఉంటుంది ఇది. అందుకని దీని మీద మీరు అవగాహన పెంచుకోవాలి. నేను, నాది, నేను ఉండాలి, ఉండకూడదు, నాది ఉండాలి, ఉండకూడదు. దీన్ని ఇన్బ్యాలెన్స్ అయిందా మీరు రాక్షసులు అయిపోతారు. ఇది బ్యాలెన్స్ అయిందా దైవం అయిపోతారు. అంతే సింపుల్. ఇన్బ్యాలెన్స్, బ్యాలెన్స్ రెండే. నేను అన్నది బ్యాలెన్స్ అయిందనుకోండి, మీరు దైవ స్వరూపులు. నా ప్రాణం ప్రాణమే, మరి ఆ జంతు ప్రాణం ప్రాణం కదా, దాన్ని కూడా ప్రాణమే కదా. నాది మాత్రమే ప్రాణం అనుకున్నప్పుడే నువ్వు రాక్షసుడు, దాన్ని తింటావు. మాంసం తినే వాళ్ళందరికీ తెలీదా? అది కోడి, మేక, చేప తినే వాళ్ళందరికీ తెలియదండి అది ప్రాణం అని, దాన్ని బాధ కలుగుతుందని అందరికీ తెలుసు. మరి ఎందుకు తింటున్నారు? ఆ నేను అన్నది బలంగా ఉంది. పర్లేదులే, మన కోసం దేవుడు ఇచ్చాడు ఇవన్నీ, మనం తినపోతే అవన్నీ ఏమైపోతాయి, అవన్నీ వంకలు చెప్పేస్తుంది. ఇది స్ట్రాంగ్ ఉన్నప్పుడు అవన్నీ చెప్పేస్తుంది. ఇంకా ఎప్పుడైతే ఈ 2 నువ్వు మోసం చేసుకున్నావో మొత్తం మారిపోద్ది. ఇంకా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. కనుక మిత్రులారా, ఈ వైకుంఠ ద్వారం ఓపెన్ అవ్వాలంటే
మధుకై భటులు అన్న రాక్షసులు, మళ్ళీ రాక్షసులు అంటే వాళ్ళమ్మ వాళ్ళు ఆ లోకంలో ఉంటారు, వీళ్ళు ఈ లోకంలో ఉంటారు అనుకునేవాళ్ళు. మన లోపల ఉన్న అంతర్ గుణాలు అవి. మీకు హిట్లర్ తెలుసా? ఇది చెప్పి ముగించేస్తాను. హిట్లరు అత్యంత భయంకర నరరూప రాక్షసుడు ఈ యుగంలో. ఎంతోమందిని చంపాడు, అందరికీ తెలుసు. యుద్ధాలు జరిగినాయి, యుద్ధంలో అంతమందిని చంపారు. ఓకే, ఒక సంఘటన రియల్గా జరిగింది చెప్తాను. హిట్లర్ ఏం చేశాడంటే, సోవియట్ వాళ్ళతో యుద్ధం చేశాడు. 2000 మంది సైన్యాన్ని పట్టుకున్నారు. వాళ్ళందరినీ కిందన సెల్లార్లో పెట్టారు. యుద్ధం పూర్తి అయిపోయింది, సంధి జరిగింది. ఆ సంధి ఏంటంటే, ఎవరి సైన్యాన్ని వాళ్ళు తిరిగి అప్పచెప్పేయాలి ప్రాణంతో. ఇది సంధి. ఓకే, యుద్ధం అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయినప్పుడు జరిగిన రియల్ సంఘటన. అప్పుడు ఆ హిట్లర్ ఏం చేశాడంటే, 2000 మంది సైన్యాన్ని ఇచ్చేయాలి కదా. అప్పుడు వాడి దగ్గరకు ఒక సైనికాధికారి చెప్పాడు, సలహా చెప్పాడు, మనం ఎందుకు వీళ్ళని ఊరికేయాలి, వీళ్ళ కళ్ళు పొడిచిద్దామా అని చెప్పాడు. ప్రాణంతో ఇవ్వాలనే ఒప్పందం ఉంది కానీ కళ్ళతో ఇవ్వాలని ఏం లేదు కదా. ఓకే అని చెప్పేసి వాళ్ళు కళ్ళు పొడిచేస్తూ ఉన్నారు. 2000 మంది సైనికులకి సువ్వలు కాల్చి కళ్ళు పొడుస్తూ ఉన్నారు. పొడిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు అరుస్తారు కదా, గోల గోల పెడతా ఉన్నారు, ఆక్రందనలు పెడుతున్నారు. పైన ఉన్న హిట్లరు, పై ఫ్లోర్లో ఉన్న హిట్లర్ కిందకు వచ్చాడు ఆ గోలకే. అందరూ నేల మీద పడి దొల్లుతూ ఉన్నారు, రక్తం ఎర్లే కారుతుంది. ఇంకా పూర్తిగా 500 మందికి పొడిచారు, ఇంకా 1500 మంది ఉన్నారు. అది చూసి హిట్లర్ ఏమన్నాడు తెలుసా, ఏంటిది, ఆపండి అన్నాడు. అనగానే వాళ్ళ సైనికుడు అదిగాడు, ఎందుకు సార్ ఆపమన్నారు? వదిలేరా, ఎందుకు పాపం అంటే. చూసారా, హిట్లర్లో ఏముంది, కరుణ ఉంది. ఆపండి అన్నాడు. అనగానే పక్కనున్న హిట్లర్ పక్కనే ఉంటాడు కదా ఒకడు, ఎవడో తోగ్గాళ్ళు ఉంటారు కదా, వాడు ఏం చేశాడంటే, అయ్యా ఎందుకు ఆపాలి, మన వాళ్ళు ఎంతమందిని చంపారు, వాళ్ళ కళ్ళు పొడి చేయడమే కరెక్ట్ కదా అన్నాడు. ఆ రక్తం పాపం అల్లాడిపోతున్నా, మీరు అంత దయ చూపించకండి, వేసేయాల్సిందే, అంతేనంటావా, అంతే అయితే కానివ్వండి అన్నాడు. అలాగే 2000 మందిని కళ్ళు పొడి చేసి సోవియట్కి అప్పచెప్పారు. ఓకే, ఇది జరిగింది. ఇందులో నేను ఒక పాయింట్ చెప్తా. హిట్లర్ ఎవరు, రాక్షసుడా కాదా? రాక్షసుడు. మరి ఆ రాక్షసుడు లోపల ఆపండి వద్దు అని చెప్పింది ఎవరు? ఎవరు? దైవము. చేపలు కొట్టండి హిట్లర్ లోపల దైవానికి. అంటే హిట్లర్లో కూడా ఒక దైవం ఉన్నాడు. కాకపోతే హిట్లర్ పక్కన ఒక అజ్ఞాని ఉన్నాడు, ఒక మూర్ఖుడు ఉన్నాడు, ఒక రాక్షసుడు ఉన్నాడు. కాబట్టి అతను మాట విన్నాడు. అదే హిట్లరు మనల్ని అడుగుంటే ఏం చెప్పేవాళ్ళం? మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? అయ్యా యుద్ధమే అయిందేదో అయింది, మీరు వాళ్ళని చంపారు, వాళ్ళు మీరు చంపారు, యుద్ధం అయిపోయింది కదా, శాంతి చేకూర్చుకోండి, హింస వద్దు. పత్రికారిని అడిగితే ఏం చెప్తాడు? నాయన వాళ్ళందరినీ వదిలేనాయన అని చెప్తాడు, చెప్పడా? వాడు సలహా పోయిపోయి వాడు ఇంకొక రాక్షసుని అడిగాడు. అంటే నీలో ఉన్న రాక్షసుడు, నీలో ఉన్న దైవము ఇద్దరు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ రాక్షసుడు, ఈ దైవము. ఈ రాక్షసుని ప్రేరేపించే వాళ్ళు రాగానే వాళ్ళు లెగుస్తాడు, దైవాన్ని ప్రేరేపించే వాళ్ళు రాగానే వీళ్ళు లెగుస్తాడు. ఎవరు లెగవాలన్నది మీ యొక్క సాంగత్యాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఈ సభ జరుగుతుంది. అర్థమైందా? యజ్ఞాలన్నీ యొక్క ఫలితం ఏంటి? సాంగత్యము. అద్భుతమైన సజ్జన సుగంధ మధుర పరిమళాల సాంగత్యము. చప్పలు కొట్టుకుందాం మన పిఎస్ఎస్ఎం సాంగత్యాలకి. కనుక అదే హిట్లర్ ఒక సజ్జనుడితో సాంగత్యం చేసి ఉంటే చరిత్రలో అతను ఒక గొప్ప వ్యక్తి అయ్యేవాడు, రాక్షసత్వం ఉండేది కాదు. ఇప్పుడు అర్థమైందా? మీలో కూడా ఉన్నాడు ఈ మధుకై భట్లు, మీలో కూడా ఉన్నారు. వాడు లెగుస్తాడనమాట, ఎప్పుడు లెగుస్తాడో తెలియదు. అందుకని మీ చుట్టూతో ఉండే వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. సజ్జనులతోనే సాంగత్యం చెయ్యాలి. ఎవడు హింసాత్మకుడో వాడితో సాంగత్యం చేయకూడదు. ఎవడు దుష్కర్మలు చేస్తున్నాడో వాడితో సాంగత్యం చేయకూడదు. ఎవడు ఇతరులు బాధ కలిగిస్తున్నాడో వాడితో సాంగత్యం చేయకూడదు. ఎవడు దివ్య మార్గంలో ఉన్నాడో వాడితోనే సాంగత్యం చేయాలి. వారే సరి అయిన మాస్టర్స్. చప్పలు కొట్టుకుందాం వారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ ఈ ద్రాక్షారామంలో ఈ శివుడి సన్నిధిలో జరుగుతున్న ఈ మహా అద్భుత జ్ఞాన యజ్ఞానికి మరొకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. మనం అసలు ఎందుకు యజ్ఞ యాగాలు చేసుకుంటున్నాము అన్నది, ముక్కోటి ఏకాదశి విశిష్టత ఇంత అద్భుతంగా చెప్పినందుకు మరి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి కదా. చిరు సత్కారం చేసుకుందాం ఇప్పుడు. చప్పట్లు సన్మానం అయిపోయేంత వరకు కొడుతూనే ఉంటే ఇంకెంత బాగుంటుంది.
సుకన్య మేడం కూడా రావాలి. ఎక్కడున్నా సుకన్య మేడం కూడా స్టేజ్ మీదకి రావాలి. వంశీ గారి గురించి చిన్న స్పందన గుప్తా గారి మాటల్లో. ముందుగా మన ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు. అలాగే ఈ యజ్ఞానికి ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నేను ధ్యానంలోకి నాకు ధ్యాన పరిచయం అయిన తర్వాత ఈ ఎదుగుదలకు కారణం ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా మా వంశీ సారే. ఏ రోజు కూడా వంశీ గారి క్లాస్ వినకుండా నేను నిద్రలోకి వెళ్ళలేదు. వింటారా? ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ప్రతిరోజు అప్డేట్లో వంశీ గారి క్లాస్ వినకుండా ఏ రోజు కనీసం నిద్రలో కూడా వెళ్ళలేదు. ఇంతటి మార్పుకి నాకు ప్రధాన గురువైన వంశీ గారికి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ దంపతులు ఇద్దరిని సత్కరించుకోవాల్సిందిగా ప్రార్థన. గట్టిగా చప్పట్లు. ఈరోజు మనం మ్యూజిక్ పెట్టుకోవట్లేదు, మన చప్పట్లే మ్యూజిక్. గట్టిగా వినిపిస్తున్నాయా అందరికీ? ఇంకా గట్టిగా. మన కోసం విందు భోజనాలు రెడీగా ఉన్నాయి. ఎలా ఉందండి ఉదయం నుంచి కార్యక్రమాలు మనకి? ఏదైనా మన చప్పట్ల ద్వారానే. అసలు ఎందుకు యజ్ఞాలు మొదలు పెట్టారు? పత్రిజీ గారు ఎందుకు సూచించారు? 108 శైవ క్షేత్రాలలో 108 పిరమిడ్లు రావటం అంటే ఎంత అద్భుతం. మన పత్రిజీ మనందరినీ ప్రతి యజ్ఞంలో భాగస్వాములను చేసే అవకాశం కల్పించారు. మరి ప్రతి ఒక్కరం భాగస్వాములు అవుదామా? మరి మన పిఎంసి ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు మరి పిఎంసికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయండి? మనకి ముందే వచ్చేసింది సంక్రాంతి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ సెలవు. మరి 13, 14, 15 జాతవనంలో అద్భుతంగా ప్రోగ్రాం జరుగుతుంది. మీ అందరూ దానికి సంక్రాంతి సంబరాలకి ఇన్విటేషను సుధాకర్ ప్రభాకర్ తరపున నేను మీకు ఇప్పుడే ఇస్తున్నాను. మీ అందరూ ఒకసారి ఆ ప్రోగ్రాం రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. దాని తర్వాత దాట్ల రాయ జగపతి రాజు గారు మరీ చెప్పి పంపించారు, అయ్యా నేను రాలేను, అక్కడ కార్యక్రమంలో చేసుకుంటున్నాను, ఏర్పాట్లు చేస్తున్నానని. మరి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా విశాఖపట్నంలో అద్భుతమైన ప్రోగ్రాం జరగబోతుంది. మహాకరుణ ధ్యాన యజ్ఞం. అన్ని యజ్ఞాలే ఇంకా మనకి మహాకరుణ ధ్యాన యజ్ఞం అద్భుతంగా జరగబోతుంది. దానికి మీ అందరు రావాల్సిందిగా మరి ఈ స్టేజ్ మీద నుంచి మీ అందరినీ ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తున్నాను. సకుటుంబ సపరివార సమేతంగా రావాలి. ఎందుకంటే మీకు అక్కడ చక్కగా కుటీరాలు అన్నీ ఏర్పాట్లు చేశారు. మీరు హ్యాపీగా ఆ 10 days అక్కడే ఉండి ఆ వరకు అందాలు, విశాఖపట్నం అందాలు అనుభవించాలి, జ్ఞానాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.